ఒకసారి ఒక యువరాజు తన గురువును అడిగాడు, గురూజీ, నేను మహాభారతం ఎందుకు చదవాలి? అది చాలా పెద్దది, యుద్ధాలతో దుఃఖంతో నిండినది. గురువు స్మితంతో చెప్పాడు, నీకు ఒక కథ చెబుతాను. ఎప్పుడో ఒకప్పుడు భారతుడు అనే మహారాజు ఉండేవాడు. అతను ధైర్యంగా, జ్ఞానంతో రాజ్యాన్ని పాలించాడు. కాని ఒకరోజు అతనికి అహంకారం వచ్చింది. నా బలం, నా ధనం, నా సైన్యం నాకు అపజయం రానియవు అని అనుకున్నాడు. ఆ రాత్రి ఒక వృద్ధ ఋషి రాజును దర్శించి అన్నాడు, రాజా, యుద్ధంలో నిజంగా ఎవరు గెలుస్తారు? రాజు సమాధానమిచ్చాడు, బలవంతుడే గెలుస్తాడు. ఋషి తల ఊపాడు, కాదు రాజా, మహాభారతం చెబుతుంది, విజయం బలం వల్ల కాదు, ధర్మం వల్ల వస్తుంది. బలం క్షీణిస్తుంది, రాజ్యాలు నశిస్తాయి, కాని సత్యం మరియు నీతి శాశ్వతం. రాజు తన తప్పును గ్రహించాడు. ఆ రోజునుంచి ప్రతి ఉదయం మహాభారతం చదవడం మొదలుపెట్టాడు. అర్జునుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రౌపదిలాంటి మహానుభావుల జీవితాల నుండి జీవన పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తరువాత అతను ధర్మపరుడు, వినమ్రుడు, ప్రజలచే ప్రేమించబడిన రాజుగా మారాడు. నీతి: మహాభారతం కేవలం యుద్ధకథ కాదు, అది మన జీవితానికి అద్దం. ఇది మనకు సత్యం, ధర్మం, భావాలు, క్షమ, నియంత్రణ వంటి విలువలను నేర్పుతుంది. ప్రతి పాత్రలో మనలో ఒక భాగం ఉంటుంది. ప్రతి పాఠం మన జీవితాన్ని మెరుగుపరచడానికి మార్గం చూపుతుంది.